హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి తాజాగా ఒక చక్కని నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నిరుద్యోగులకు ఒక శుభవార్త అని కూడా చెప్పవచ్చు. ఇక మరి దీని యొక్క ఉద్యోగ ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే 58 అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మరి దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎంత అని అంటే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇక అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారము ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వయోసడలింపు కూడా ఉంటుందని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి కావాల్సినటువంటి మరి విద్యార్హతలు ఏంటి అని అంటే ప్రభుత్వ ఉద్యోగులకు దీనికి అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా డిగ్రీ విద్యార్హత అనేది ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక మరి జీతం వివరాలు చూసుకున్నట్టయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వారికి దాదాపుగా 40,000 వరకు ప్రతి నెల జీతం అనేది ఉంటుంది. ఇక మరి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సినటువంటి డేట్స్ చూసుకున్నట్టయితే 5th జూన్ అంటే నిన్నటి నుండే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రారంభమైంది. సో ఈ 5th జూన్ నుండి 25th జూన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇందులో ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. అండ్ మరి పరీక్ష విధానం ఎలా ఉంటుందని అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ సంబంధిత సంస్థ ప్రొవైడ్ చేసిన విధంగా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇంకా మెన్షన్ చేయడం లేదు. సో ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ అనేది త్వరలోనే రానుంది. సో మరి ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే మరి ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలని అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఇది ఏమిటి అని అంటే ఎన్పిసిఐఎల్లో సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ ఎన్పిసిఐఎల్ రిక్రూట్మెంట్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపి అప్లై చేసుకుంటున్నారో వారికి జాబ్ రావాలని మన ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.